కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మొగిలేయని వెంట పెట్టుకుని కావాలని ఇలా చేపిస్తున్నారు, వీడియోస్ వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు పరిస్థితి బాగాలేదు, ఇంకా తలుపులు లేవు, డోర్లు లేవు, ఏమి లేవు. సో సడన్ గా ఆయన స్పందించిండు. మీరు ట్విట్టర్ లో ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు చేస్తున్నావు? వాళ్ళు జుబ్లీసులు ఇచ్చినా సరే, బందరాయిస్ ఏడ ఇచ్చినా సరే ఆ జనాలు పోతా. రేవేందర్ రెడ్డికి ఎందుకు కలిసినా? నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అన్నట్టు. సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే ఇబ్రాహీంపట్నం సమీపంలోని ఎంజల్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అని చెప్పి మీ అందరికీ డౌట్ రావచ్చు. సో మనం చూడొచ్చు, ఇదే కనిపించే మన బిల్డింగే మన పద్మశ్రీ గ్రహీత కిన్నరి మొగిలయ్య గారి ఇల్లు అనమాట. సో రీసెంట్గా మనం 2-3 డేస్ నుంచి కూడా ఫుల్ వైరల్ నడుస్తుంది అనమాట. కిన్నరి మొగిలయ్య దగ్గర డబ్బులు లేవు, తను మేస్త్రి పనికి వెళ్తున్నాడు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆ సోషల్ మీడియాలో నడుస్తుంది అనమాట. దీనికి సంబంధించి అసలు వాస్తవానికి అసలు ఆ కిన్నరి మొగిలయ్యకు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ 1 కోటి రూపాయల దాకా సాయం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో తనకి ప్రతి నెల 25,000 పింఛన్ కూడా వస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పింఛని ఆగిపోయింది. తను ఇప్పుడు బతకలేని సిచ్యువేషన్లో కూడా తను మేస్త్రి వర్క్ చేస్తున్నాడని చెప్పి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నడుస్తుంది. సో వాస్తవానికి అసలు కిన్నరి మొగిలయ్యకు అంత అవసరం ఏమొచ్చింది, పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ఆ ప్రభుత్వాలు సాయం చేస్తూనే ఉన్నాయి, కానీ తను ఎందుకు పని చేయాల్సి వచ్చిందో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో దీనికి సంబంధించి మనం కిన్నరి మొగిలయ్య దగ్గరకు వచ్చినాం. అసలు ఎందుకు తను మేస్త్రి పని చేయాల్సి వచ్చింది, సో ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తా. సో ఇంకోటి, పాటకు పారం మోస్తున్నాడు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో నడుస్తుంది. అసలు ఏం జరిగింది వాస్తవానికి, సో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సో ప్రజెంట్ మనం ఆ ఎంజిఆర్లో ఉన్నాము. కిన్నరి మొగిలయ్య ఇల్లు మనకి విజువల్స్లో కనిపిస్తుంది కదా. సో చూడొచ్చు, అతని ఇంటి దగ్గర మనం ఉన్నాము. సో తెలుసుకుందాం, తనతో మాట్లాడదాం, మాట్లాడించి ప్రయత్నం చేద్దాం. సో ఎందుకు ఆ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ యొక్క వీడియో వైరల్ అవుతుందో కూడా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మన దగ్గర మొగిలయ్య గారు ఉన్నారు, సో మాట్లాడదాం. సో నమస్తే. నమస్తే అంత బాగున్నారా? బాగుండా. మంచిగా ఉన్నారు అయితే? మంచిగా. సో ఏమైంది అంటే సడన్గా నేను క్వశ్చన్ అడిగేస్తున్నాను నేను. సో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తుంది. సో మేస్త్రి పనికి వెళ్తున్న ఆ కిన్నరి మొగిలయ్య అని చెప్పి కూడా నడుస్తుంది. అసలు వాస్తవంగా ఎందుకు మేస్త్రి పనికి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడ్డది? కిన్నెరేస్తే పాట పాడితే ఫోటోలు కొడుతున్నారు. నీకు ఇంత పెద్ద అవార్డు వచ్చింది, మళ్ళీ ఆడుకునే పరిస్థితిలో ఉండవు. పద్మశ్రీ అవార్డు వచ్చినాక నువ్వెందుకు పాటలు పాడుతున్నావు అంటున్నారు. పనికి పోతే బ్యాగు సంఖ్యకేసుకొని పనికి పోయి పని చేసి ఇంటికి వస్తే సపడు కాకుండా ఏమన్నా పోతే కోళ్ళ పారంలో పోయి పని చేస్తుంటే గుడ్లలో పెడితే కూడా అండ కూడా పని చేయనిస్తలేరు. ఏడుకోయినా ఏడ పని చేయనిస్తలేరు. నేను నా పిల్లగానికి వాయు వస్తుంది, పిడుసు వస్తుంది. ఆ పిల్లగానికి వాయు వచ్చి గోళీలు లేవు. నాకు షుగర్ బీపీ వచ్చింది, గోళీలు లేవు. ఎవరు ఇవ్వాలి? పైసలు లేవు. నాకు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ 1 కోటి రూపాయలు ఇస్తే ఇంటికాడ ఇల్లు కట్టినా, 2 పెళ్ళిళ్ళు చేసిన, 30 లక్షలు ఖర్చు అయినాయి, 70 లక్షలు 25 లక్షలు పెట్టి చోటు కొన్నా, ఈ బిల్డింగ్ కట్టినా. ఆ మొత్తం కాలే, పైసలు లేక పని ఆగిపోయింది. బండలు లేవు, తలుపులు లేవు, కిటికీలు లేవు, ఏది లేదు, ఆగిపోయింది. దాని గురించి నిన్న కేటీఆర్ సార్ పిలిచాడు. పిలిస్తే పోయినా. సార్ చూసి మొగులయ్య పని నేను చేపిస్తా, నీకు వచ్చే చోటు 600 గజాల చోటు నేను ఇప్పిస్తా, అక్కడ ఇల్లు కట్టుకుందు, ఏమైనా సరే నేను ఇప్పిస్తానే అన్నాడు. అంటే సరే అయ్యా అన్న, నా జీవితం ఇట్లా ఉంది, నాకు గవర్నమెంటు సాయం చేయాలి. ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంటు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా గవర్నమెంటు, ఆ గవర్నమెంట్కు నమస్కారం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చేస్తున్నా. నాకు ఇల్లు సాయం చేయాలి, జాగా రావాలి, నాకు ఆర్థికంగా సాయం చేయమని చెప్పి మా ముఖ్యమంత్రి, మా ఊరు, మా నియోజకవర్గం, మా సారు, మా కథ, మా సారుకు నమస్కారం పెట్టి నేను పోయి కలిసి వచ్చిన. నేను లెటర్ ఇస్తే ఏమన్నాడు, బట్టి విక్రమార్కు సారు ఈయన ఇద్దరు మాట్లాడుకొని 25,000 పింఛన్ చేస్తా అని అన్నారు. అంతే. రాలే 25,000 పింఛన్ చేస్తా అని చెప్పి చేస్తా అన్నారు. రాలే చేయలే. ఇంకా ఇప్పుడు 25,000 అందరికి పెట్టేటప్పుడు, పింఛన్లు పెట్టేటప్పుడు నాకు కూడా పెడతానే అన్నారు. పెడతారట. ఎన్ని నెలలు పింఛన్ రాక? ఇప్పుడు రాలే, కొత్తగా పెడతాడంట. ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 వస్తున్న టైం, ఆ 10,000 టయానికి 1 నెల వచ్చినట్టు 1 నెల రానట్టు ఎట్నో వచ్చినాయి. మొన్న నిర్మలకెల్లా నిన్న పడ్డాయి 10,000 బ్యాంకుల 10,000 పడ్డాయి. ఓకే. సో ఇలా నడుస్తుంది.
ఎందుకు మీరు పనికి వెళ్ళాల్సిన అవసరం ఏమి పనికి వెళ్ళిపోయి నేను చెప్తలేను ఇప్పుడు నాకు పరిస్థితి బాగాలేదు. ఇంట్లో 9 మంది ఉండరు, ఒకరిద్దరు కాదు. ఒక పిల్ల తల్లి, ఓ చిన్న పిల్ల, పెద్ద పిల్ల, వాళ్ళు వీళ్ళు అంతా వాయొచ్చి పిల్లాడు, ఆ పిల్లాడి పిల్లం కన్నది కానిపోయింది, సన్న పిల్ల తల్లి, పరిస్థితి బాగాలేదు. ఎవరు ఆదుకోకపోతే అయ్యేది ఏముంటుంది? పోయిన గవర్నమెంట్ నాకు ఇంత సాయం చేస్తే ఇల్లు కట్టిన, ఆ ఇల్లు అమ్ముకుంటారు తింటారు నా పిల్లలు, ఇంకా అంతకంటే అయ్యేది ఏముంటుంది? అంతే గవర్నమెంట్కు నేను ఒకటే అడిగిన, ఆయన దయవుంటే ఏని లేకపోతే లేదు. అంటే చాలా పైసలు కిన్నరి మొగలయ్య దగ్గర చాలా పైసలు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా సాయం చేశాడు, 25 లక్షల దాకా పర్సనల్ గా సాయం చేశాడంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పినా మళ్ళీ టీవీలో మాట్లాడినా అంతే ఉండాలి, ఆయన కలిసిన అంతే ఉండాలి. నాకు ఇచ్చిన 2 లక్షలే పాట పాడినాక నిరుడు పర్సనల్గా ఇచ్చిండు, పర్సనల్గా 2 లక్షలు ఇచ్చి కథం అంతే. ఆ 2 లక్షలు ఇస్తే దవాఖాన్ల ఖర్చులే. నా కొడుకుకు దవాఖాన్లు ఇస్తే 8 లక్షలు అయినాయి. 8 లక్షలు అయితే కేవీ రమణాచారి ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ముఖ్యమంత్రి దగ్గర ఉంటారు. ఆ రమణాచారి గారు నా కొడుకుని తీసుకుపోయి కాశీగూడ దవాఖాన్లో పెట్టి 8 లక్షల రూపాయలు అయితే 2 లక్షలు కట్టి బేదోడు అని చెప్పి, నా దగ్గర పైసలు లేకపోతే 2 లక్షలు ఆయన కట్టి పిల్లని తోలుకొచ్చింది ఇంటికి పైసలు లేక. ఆ కేవీ రమణాచారి ఆయన బట్టలు కొనుక్కోనిక కూడా అధికారం చాలతలేదు. ఆ బట్టలు ఆయనే తెస్తాడు, ఈ బట్టలు శాల్వలు ఆయనే తెస్తాడు, ఆయనే తెస్తాడు. ఆ రమణాచార్య ఆయన చాలా గొప్ప ఆయన. అంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేక. సో మీరు వాస్తవంగా ఎక్కడికి వెళ్ళారు పనికి? నేను ఒక్కతాను కదా, అచ్చంపేటకు పోతున్నా, ఇక్కడ పోతున్నా, ఇబ్రపట్నం పోతున్నా, ఎక్కడ పడితే అక్కడనే ఏడ పని దొరికితే ఆడ పోతా, పని చేసుకుంటా, చల్ల నీడ చూసి చేస్తున్నా అంతే. నా చేత 73 ఏళ్ళు ఉన్నాయి నాకు. సో ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు? నాకు 9 మంది ఉంటాం. 9 మంది ఉంటారు. సో వాళ్ళందరూ వర్క్ చేయాలి అంత ఒరిజినల్గా పిల్లలు మొత్తం చేతగా. ఓ పిల్లగాడు చదువుకుంటాడు, ఓ పిల్ల చదువుతుంది, నా బిడ్డ పిల్ల చదువుతుంది. నా బిడ్డ పిల్ల 10 ఏళ్ళ ఉంది, ఓ 15 ఏళ్ళ ఉంది. ఆ బిడ్డ పిల్ల చదువుతుంది. ఓ కొడుకు వాయొచ్చినోడు, వానికి పెండ్లము, ఆ పెండ్లము కన్నది కానిపోయింది. ఓ పిల్లగాడు, చిన్న పిల్లగాడు, అందరు నా తానే ఉండరు. అందరు మీతో ఓకే. నిన్న మొన్న కిరాయి ఇంట్లో ఉన్నా, కిరాయిలు లేకుండా ఇంట్లోనే ఓ పక్కల రూమ్లో ఉండా, ఇంట్లోనే ఉండా, ఇల్లు కిరాయి తప్పింది. కానీ ఇల్లు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టిండు, బాగానే పైసలు వెనకలకి వేసుకుంటూ బాగా సంపాదిస్తున్నాడు అని చెప్పి అని మంది అనుకుంటున్నారు. అనుకోని ఇంకా మనకి ఇచ్చిన వాళ్ళకు గుర్తుంది, అది ఈయన వాళ్ళకు గుర్తుంది. నాకు ఇచ్చింది కేసీఆర్ సార్ ₹1 కోటి. ₹1 కోటితో ఇంటికాడ 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టినా, అది ఎక్కడ కాలే, ఇడిచిపెట్టే వచ్చిన 10 లక్షలతో ఇల్లు కట్టిన. ఆ బిల్డింగ్ మొత్తం కావాలని అంటే నాకు పైసలు కావాలి. పైసలు ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వకపోతే అమ్ముకుంటాం, నా పిల్లలు తింటారు. కానీ అంటే ఎలక్షన్ టైం నడుస్తుంది, ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ లో ఉన్నాం. ఎలక్షన్ టైం నడుస్తున్నప్పుడే కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మొగులేని వెంట పెట్టుకుని కావాలని ఇలా చేపిస్తున్నారు, వీడియోస్ వైరల్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయడానికే చేస్తున్నారు అని చెప్పి కూడా నాకు ఆ ప్రభుత్వం అని చెప్పి నేను ఆ ప్రభుత్వము పార్టీలో నేను పోలే. ప్రభుత్వం అని కాంగ్రెస్ నాకు ఒకటి, టీఆర్ఎస్ ఒకటి అని చెప్పి నేను అంటలేను. టీఆర్ఎస్ వాళ్ళు నా దగ్గరకు వచ్చినా, వాళ్ళు వచ్చినా, రేవేందర్ రెడ్డికి ఎందుకు కలిసినా నేను? మనసారానే కలిసిన కదా. కేటీఆర్ సార్ కూడా మనసారానే కలిసిన. కానీ నేను ఆ పార్టీలో లెక్క పెట్టుకోలే, నాకు ఆ కపటం లేదు. వాస్తవంగా ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తలేను, నాకు అవసరం లేదు. కేటీఆర్ గారు మీరు నిన్న కలవడం జరిగింది. సో సడన్ గా ఆయన స్పందించిండు, మీరు ట్విట్టర్ లో ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఇల్లు అమ్ముకుంటున్నావు అంటే, ఇల్లు అమ్మకు, నేను ఇల్లుకు సాయం చేస్తా, నీకు ఏడబోయిందో జాగా, నీ 600 గజాల చోటు నీ పేరు మీద జీవో వచ్చింది కదా, అదే భూమి నీకు ఇప్పిస్తా అన్నాడు. అంతే. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీకు ల్యాండ్ ఇస్తా అన్నది, అదే ల్యాండ్ ఇంతవరకు ఇయ్యలేదు. ఇయ్యగానే ఇప్పుడు పెట్టినాం మళ్ళీ అంటే మీరు ఏమనుకున్నారు? ఫస్ట్ పద్మశ్రీ వస్తుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నాకు ఆ పద్మశ్రీకి దశశ్రీ వస్తుందని అనుకోలే. నేను ఇక్కడ ఉండదలుచుకోలే. నాకు జాగిస్తే అక్కడ వెళ్ళిపోతా, నా జాగాలో ఇల్లు కట్టుకుంటా 600 గజాలు. వాళ్ళు జుబ్లీశ్రీ ఇచ్చినా సరే, బందరాశ్రీ ఏడ ఇచ్చినా సరే ఆ జాగాలకు పోతా. ఈ ఇల్లు మట్టుకం అమ్ముకుంటా అన్న. అమ్ముకుంటా అంటే కేటీఆర్ అంటున్నాడు, అమ్మకు మొగులయ్య, ఆ ఇల్లు ఎంత అవుతుందో నేను చేపిస్తా అన్నాడు కేటీఆర్ సార్. అంతే. ఓకే. సో ఇల్లు చేపిస్తా అని చెప్పి చెప్పాను. ఎన్ని నెలలు అవుతుంది ఇల్లు కట్టి? సంవత్సరం. మరి పనులన్నీ అయిపోయినాయి లోపల? సరే, మొత్తం పని అట్లే ఇంకో 15 లక్షల పని అది. ఇంకా 15 లక్షల పని ఏమేమి ఉంది? ఇంకా పని తలుపులు అట్లే ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, బండలు ఉన్నాయి, దానికి కరెంటు లైట్లు అవి ఇంకా కాలే అంటారు. చాలా పని. చూపిస్తా ఒకసారి, చూద్దాం. సో ఇదేనా ఇల్లు? ఇదే. ఓకే. సో మీ ఇక్కడ ఉన్నట్టుంది ఒకసారి రూమ్ నాది. ఓకే. 4 రూములు కట్టినా, కిరాయిలు కట్టలేదని చెప్పి అక్కడికి కష్టపడి
ఈ బండలు వేసుకొని ఈ రూమ్లో ఎవరం ఆ రూమ్లో ఎవరు ఆ రూమ్లో పిల్లలు నెత్తికో రూమ్లో ఉన్నారు. ఒకసారి నీ ఆయుధాన్ని చూపిస్తావు ఒకసారి, ఎందుకంటే పద్మశ్రీ తీసుకున్న మెయిన్ కారణం నేను తీసిస్తా. ఇది నువ్వే రెడీ చేసుకున్నావా? మా తాతలు చేసింది, నేను చేసింది. అప్పటి నుంచి ఇదే ఉందా? మా తాతలు మనది కాదు. సో ఒక్కసారి మ్యూజిక్ ఏదన్నా అంటే ఇది ఇక్కడ పెట్టినా ఇట్లా ఇది తాతల కాడి నుండి వంశానికి వచ్చింది. ఇది ఓకే నా కాడికి పోతుంది. ఇది ఇక వెళ్ళిపోతుందా? మరి ఎవరు నేర్స్తలే కదా. అయ్యో ఎవరు నేర్స్తలేరు, కొడుకులు కానీ ఎవరు నేర్స్తలేరు. అదేం పెట్టింది మాకెందుకు అన్నారు వాళ్ళు. అది ఏం పెట్టలేదు మాకు వద్దు అన్నారు. అది మాకేం లేకుండా రైట్. కింద మొత్తం కంప్లీట్ చేసుకున్నావు, పైన మొత్తం అట్లే ఉందంటావు. పైన మొత్తం తలుపులు లేవు, డోర్లు లేవు, ఏమి లేవు, ఇంకా అద్దాలు లేవు, కరెంటు కుందలే, ఏది లేదు కదా. అంటే సరిపోలే ఆయన పైసలు ఇచ్చిన ప్రభుత్వం. ఓకే, అవి పిల్లల పెళ్లి చేసినాయి. బాత్రూమ్లు కూడా 7 ఉండే చెత్తకుళ్ళు బాజార్. అంటే పైసలు లేక ఆపరేషన్, పైసలు లేక ఆగిపోయింది. గట్టిరా మీకు. ఓకే, అంటే కట్టి పెట్టినావు ఇట్లా పైసలు లేక మధ్యలో అయిపోయింది. ఇంకా పైసలు ఉంటే కదా చేసి, పైసలు ఉంటే చూస్తే కడితే తల బోరా అంటే ఉందరు వాళ్ళు. అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్ళి చూసి షాక్ అయినా, ఎంత పెద్ద ఇల్లు పెట్టుకొని మొయిలా ఎందుకు పనికి పోయినా అని. అంతా నీకు చూస్తే తెలుస్తుంది. కడుపులో మారిపోయి ఎవరికి తెలుస్తుంది చూస్తాను. చూడు 7 ఓకే 6 నెలలు అయింది విడిచిపెట్టి. 6 నెలలు దాటే 7 ఉన్నాయి. జస్ట్ మిగిలింది, జస్ట్ అట్టే ఉంది. పని అంతా అయిపోయింది అంట. పని అంతా ఎక్కడక్కడ. ఓకే, మా 4 కొడుకులు పెట్టారా నీకు? ఇంకెవరు వాళ్ళతానే వాళ్ళతానే. వానికి ఆరోగ్యం బాగాలేదు, వానికి మంచిగానే ఎవరు చదువుతున్నాడు, వాడు చదువుతున్నాడు, అంతా ఇబ్బంది. ఒక్క ఇల్లు కూడా కాలే. ఒట్టి చెప్పితే మాట అంటే ఉండడానికి కింద కట్టుకున్నావు, కింద ఒక రూమ్ కట్టుకొని ఉండాలి. ఓకే రైట్. మనం ఇంటర్వ్యూ మధ్యలోనే నా ఇల్లు ఇంకా పూర్తి కాలేదని చెప్పి చెప్పడం జరిగింది. సో మేము ఆ లైవ్లో పైకి తీసుకురావడం జరిగింది. అంటే ఇల్లు బయట నుంచి చూస్తే కూడా 4th ఫ్లోర్లో బిల్డింగ్ అనిపిస్తుంది. సో లోపలికి వచ్చాం, ఇంకా ఎక్కడ పని అక్కడనే ఉందని చెప్పి కూడా మనతో మొగలయ్య గారు చెప్పడం మనం చూస్తున్నాము. సో లైవ్లో కూడా మనము పైకి రావడం జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే మొత్తం పూర్తిగా కంప్లీట్ అయింది. సో ఇంకా పైన ఫ్లోర్స్ ఇంకా కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. సో అంటే ఫస్ట్ ఫ్లోర్ ఒకటి పూర్తిగా కంప్లీట్ చేసుకొని అందులో కింద ఉండము. ఈ రూమ్లు అన్ని ఎట్లే ఉండే 3 అంతస్తులు. ఈ 3 అంతస్తులు కావాలంటే ఈ తలుపులు కావాలి, దీంట్లకు ఈ బండలు కావాలి, కరెంటు కావాలి, డోర్లు కావాలి. ఇవన్నీ పెట్టాలంటే ఇంకా 10-15 లక్షల పని ఉంది. అంటే మీరు ముందే ఆలోచన పెట్టుకోలేరు, ఇన్ని ఫ్లోర్ బిల్డింగ్ కడుతున్నా ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పి? ఆ అమౌంట్ నాకు అంత తెలియలేదు. 4 పిల్లలకు బతారు కదా, 4 అంతస్తులు వేస్తామని వేసిన. అది వేసిన వాళ్ళకి డబ్బులు అయిపోయినాయి, ఆగిపోయి చెప్తే నేను కేటీఆర్ సార్ కూడా పిలిస్తే మాట్లాడినా. అయ్యా గిట్ట పరిస్థితి గిట్ట ఇల్లు ఆగిపోయింది అన్న, ఆ ఇల్లుకు సాయం చేస్తాను. నువ్వు దయా ఎవరంగా వ్యాధులు వచ్చి మానబావులు ఎవరైనా సాయం చేస్తే కట్టిపిస్తే కట్టిపోవచ్చు. ఎన్ని లక్షలు అయితే ఇంకా ఇల్లు మొత్తం పూర్తి? 15 లక్షలు అయితే, ఇంకా 15 లక్షలు అయితే ఇల్లు పూర్తి అవుతుంది అంటారు. ఓకే, సో ఇది పక్కన పెడితే ఇక్కడికి రాగానే కూడా కొన్ని చూసినావు కదా, మీరు చూస్తున్నారు కదా, అగో బుక్కలే కట్టి పెట్టి 7 సామాన్ అన్నే ఉంది, అగో 7 దాన్నే ఉంది. ఇగో ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇది ఏది ఎత్తనే ఏది చేయలే. సో ఇంకోటి అంటే ఇక్కడ నేను గ్రౌండ్కి వచ్చిన కాబట్టి నీ వీడియో ఒకటి వైరల్ అయింది. ఇది మొన్న రీసెంట్గా మొగలయ్య మేస్త్రి పనికి వెళ్తున్నాడు, రోజు బ్యాగ్ సంకేసుకొని ఊరుకోవటం లేకపోతున్నా, యాన్నో పని చేస్తున్నా వస్తున్నా ఇంటికి. నా వీడియో ఎలా బయటకు వచ్చింది? ఒక్క ఏడీలో కాదు, ఒక్క పని కాదు, ఒక్క పని అన్నీ చేస్తున్నా. కోళ్ళ గుడ్లు మోయనిక పోయినా మొన్న, కోడి గుడ్లు మోయనికే సలభగా నీడ ఏడ ఉంటుందో అక్కడ కోడి ఎరువు ఎత్తనికపోతే కోడి ఎరువు ఆయన వచ్చి, అయ్యా నువ్వు పెద్ద మంచివి, పద్మశ్రీ అవార్డు వచ్చిన ఆయనవు, నువ్వు పని చేయొద్దని 500 జైలు పెట్టి ఒట్టిగా తోలిచ్చాడు. ఇంటికి వచ్చేనే వచ్చిన. ఓకే, అంటే ఆ వీడియో వైరల్ అయింది కదా ఇప్పుడు. ఎవరు తీసిన వీడియో? వాళ్ళే చేస్తున్నారు, అంత పెడుతున్నారు. నేను ఆడపోతే ఆయన ఫోటో గుర్తుపడుతున్నాను కదా, పద్మశ్రీ అవార్డు పవన్ కళ్యాణ్ పాట పాడిన ఆయన, భీమ్లా నాకు పాట పాడిన ఆయన పని చేస్తున్నాడు అని ఫోటోలు కొట్టా. సో మీరు అనుకున్నారా మొన్న వీడియో అంత వైరల్? నేను అనుకుంటలేను. నేను ఇప్పుడు కూడా నేను రోడ్డు మీద పోతున్నా, ఇప్పుడు సమ్మానం చేసి నేను అనుకున్నా, సమ్మానం చేసి ఇంత పెద్ద ఆయన ఇగో అని చెప్పి ఫోటోలు కొట్టి ఇలా పేపర్కి వస్తా చూడు. ఇప్పుడు ఊళ్ళో కూడా ఆ గౌడు కురువు ఆయన పేరు ఏం పేరు అంట, కాంగ్రెస్ ఆయన సార్ వాళ్ళు
అంటే మీ వీడియో ఒకటి వైరల్ అయింది కదా, సో ఆ వీడియో మీ ఇంటి కిందనే చేశారు అని చెప్పి అంటున్నారు. అది లేదు, నేను పోతున్నా కూలిపోతున్నా కదా, కూలిపోతున్నా. ఈడ కూడా చేసిన, మా ఇంటికాడ కూడా పని చేసిన, మీ ఇంటి బయట చేసిన వీడియో కూడా మంచిగా ఉన్నాయి, కావాలని చెప్పి అట్లా చేస్తారని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. మన అబద్ధం ఆడితే కావాలని చేస్తే మీరు చూస్తలేరా ఇల్లు సంగతి, కావాలని చేసిన పనులు అట్లా కావు, ఇట్లా ఉంటాయి, ఒక్క లేక ఉండదు అని నడుస్తున్నాయి. నేను చూస్తూనే ఉండవు కదా, ఏడు దాన్నే పని ఉంది, ఏడు దాన్నే పెట్టినా, ఇంట్లో ఓ పిల్లగానికి వాయి వస్తుంది, పరిస్థితి బాగాలేదు అని గోళీలు కొనడానికి లేదు. నన్ను డావకాన్లకు బాగాలేక నా పరిస్థితి బాగాలేకపోతే కేవీ రమణాచారికి దండం పెట్టి పోయి రమణాచారి దగ్గరికి పోయి డబ్బులు అడుకొని దవాఖానలో చూపించుకొని వచ్చిన. నా పరిస్థితి బాగాలేదు, ఎవరు చెప్తే ఎవరు వింటారు, ఎవరు చెప్పిన దండిగా. అంటే ఒక ప్రతిష్టాత్మకంగా ఒక అవార్డు మీరు తీసుకోవడం జరిగింది, పద్మశ్రీ అవార్డు. చాలా అవార్డులు వచ్చినాయి నాకు, అంటే పెద్ద అవార్డు కూడా పద్మశ్రీ తీసుకోవడం జరిగింది. అంటే సినిమాలలో కూడా ఆ భీమ్లా నాయక్ లో కూడా మాట, అది నా మీద ప్రేమ ఉండి ఉన్న గవర్నమెంట్ నాకేమన్నా సాయం చేస్తే చెయ్యని, ఆర్థికంగా సాయం చేసి నాకు 10-25 పింఛన్ ఇస్తానన్నాడు, ఇయ్యని. ఇవ్వకపోతే నేను ఎవరిని అడిగేది ఏం లేదు, ఎవరిని బాధ పెట్టను, నాకు అవసరం లేదు, నాకు వద్దు, నేను ఫోటోలో దేమొద్దు, నా పిల్లలు ఉన్న కాడికి తింటారు, ఆ ఇల్లు అమ్ముకుంటాం తింటాం, దాన్ని నన్ను ఎవరు బాధ పెట్టేది. సరే, ఈ వీడియో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డికి చెప్పాలంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికే చెప్తున్నా, నా పిల్లలకు సాయం చేసి నాకు 25,000 పింఛన్ ఇవ్వాలి, ఆర్థికంగా ఇల్లు కట్టుకోనికే, ఇల్లు అయిపోనికే నాకు ఆర్థికంగా సాయం చేయాలి. చేస్తేనే సరిపోయింది, చేయకపోతే అయా నీ ఇష్టం లేకపోతే నీ దండం పెడతా, నువ్వు మా దొరవు, మా ఊరు దొరవు, మా అచ్చంపేట తాలూకా, మా అచ్చంపేట మా దొరవు, మీరు సూచనలు, మీరు పెద్దోళ్ళు, మీరు మాకు సాయం చేస్తే ఈ సాయం చేయి. ఏం సాయం? ఇల్లు కట్టుకుంటానికి సాయం చేయి, 25,000 పింఛన్. ఇది 2. నువ్వేది ఇవ్వకపోతే నేను దయా, నీ ధర్మం, నేను నా పిల్లలకు ఆరోగ్యం బాగాలేదు, నాకంతా వచ్చి నడిపోని పిల్లం కన్నది చిన్నపిల్ల తల్లి, ఓ మనవడు ఉంటాడు, నా బిడ్డ చచ్చిపోతే బిడ్డ పిల్ల నాతానే ఉంది, చదువుతుంది, ఓ కొడుకు చదువుతున్నాడు, అంతా పిల్లలు ఉండరు, తినేటోళ్ళు అయ్యిండ్రు, ఎవరు తెచ్చేటోళ్ళు లేరు, నేను తెస్తే బతుకుతున్నారు వాళ్ళు, నా పరిస్థితి బాగాలేదు, ఇంకా నా ఇల్లు అమ్ముకుంటా తింటా, అంతకంటే మించింది ఏది లేదు. ఇది ఒక్కటే లాస్ట్ మాట. నమస్కారం. ఓకే, సో ఇంత ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే గతంలో పద్మశ్రీ రాకడం ముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత పని చేసుకోవాలన్నా కూడా ఇబ్బందికరమైన. పద్మశ్రీ అవార్డు వచ్చినాక కేసీఆర్ గుర్తించిండు, ₹1,00,00,000 ఇచ్చిండు, ఆ ₹1,00,00,000తో ఇల్లు పెట్టినా, అంతే. అంటే ఆ పద్మశ్రీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు, భీమ్లా నాయక్ పాట, ఆ భీమ్లా నాయక్ పాట నుండి గుర్తుపడుతున్నారు, పద్మశ్రీ నుండి కాదు. భీమ్లా పద్మశ్రీ అవార్డు ఇస్తే ₹10 కూడా సాయం చేయలేదు నాకెవరు. భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ వల్ల గుర్తుపట్టారు. ఓకే, సో ఇప్పుడు ఏపీలో ఎలక్షన్ జరుగుతుంది, సో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను అంత దూరం పోలేను, పెద్ద మంచినైనా నాకు తెలియదు, కానీ నమస్కారం. సార్ గెలవాలి, మంచిగా ఉండాలి, సంతోషంగా, ఎమ్మెల్యేకి అయినట్ట ఎమ్మెల్యే ఉండాలి, ఎమ్మెల్యే కావాలి, మేము పోయి కలసాలి, సార్ కూడా కలుస్తా, పవన్ కళ్యాణ్ మీద మళ్ళీ ఒక పాట కూడా పాడతా, చాలా సంతోషంగా మీద కూర్చోవాలని నమస్కారం చేస్తున్నా. పోతా ప్రచారానికి మనం పిలిస్తే పోతావా? పిలిస్తే పోతా, తప్పకుండా పిలిస్తే మటుక తప్పకుండా పోయిస్తా. ఓకే, ఒక్కసారి మన పవన్ కళ్యాణ్ గారికి ఆడగాదు ఈడగాదు అమీరొల్ల మేడగాదు గుర్రపు నీళ్ళ గుట్ట కాడ అలుగు వాగుతాండాలు జమ్మ చెవుడు చెట్టున్నది, ఆ జమ్మ ఎవడు చెట్టి కింద అమ్మ నొప్పుల పడుతుండాది, ఎండలేదు రాత్రి కాదు ఏగు సుక్క వడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల, నల్లమల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయ్, నాయన పేరు సోమలగండు, తాత పేరు బహుదూరు ముత్తుల తాత ఈరా నాయక్, పెట్టే పేరు భీమ్లా నాయక్. శబాస్ భీమ్లా నాయక్. నమస్తే నమస్తే. ఈ పాట పాడినాక దేశం గుర్తించి నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, చాలా గొప్ప పేరు పొందిన, నాకు మంచి సంతోషంగా ఉంది, బాగుంది. ఇప్పుడు ఒకటి నాకు నేను చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి గారు ఇంత సాయం చేస్తేనేమో ఉంచుతా ఇల్లు, లేకపోతే ఇల్లు అమ్ముకుంటా. సో ఆ రోజు వచ్చిన వీడియోలో అయితే వాస్తవమే, పక్క పనికి వెళ్ళినా అని చెప్పి అంటున్నారు. ఓకే, సో ఇల్లు బాగాలేదు, ఇంట్లో పరిస్థితి బాగాలేదు, సో అందుకే 15 లక్షలు కావాలంటున్నారు. డబ్బులు ఉంటే ఈ ఇల్లు ఆపుకొని ఉంటుంది, కానీ నేను ఇప్పుడు 6 నెలలు దాటిపోతుంది, 6 నెలలు అవుతుంది, ఇల్లు మొత్తం కాదు, కానీ అమ్మనికే తలుచుకున్న ఇట్లే అమ్ముదాం అనుకున్నా. రాత్రి కేటీఆర్ సార్ పిలుచుకొని ఒక మాట మాట్లాడిండు, గవర్నమెంట్ సాయం చేయాలని చెప్పి. అంటే వాస్తవంగా మీరు బీఆర్ఎస్ మనుషులు కాదు, బీఆర్ఎస్ వాళ్ళు మీతో ఇలా ఏం చేపిస్తలేరు అంటారు? నేను ఆ పార్టీలకే తిరిగాను, నేను ఆ పార్టీలకే పోను, నువ్వు ఎవరు పిలిచినా పోతా, మాట్లాడతా, కానీ నేను పార్టీలో పోయి పాటలు పాడలే, నేను ఇంతవరకు పాడలే.
నేను మొన్న కేటీఆర్ సార్ కలిసిన మళ్ళీ రేవంత్ రెడ్డికి పిలిస్తే కూడా పోయినా కదా నేను రానా అనను, ఎవరు పిలిచినా పోయి మాట్లాడతాను, నేను పార్టీలో పోను. ఓకే, మీకున్న ఆపద ఇది అంటారు. అది ఓకే, సో రాష్ట్రం నుంచి ప్రభుత్వం నుంచి 25,000 పెన్షన్ కావాలని చెప్పి పెంచి 25,000 పెన్షన్ అవార్డు వచ్చినందుకు ఇస్తానని అన్నారు. బట్టి విక్రమార్కు వాళ్ళకు నేను నమస్తే చెప్పిచ్చిన, లెటర్ ఇచ్చిన, అలా దయ అది ఇవ్వాలి, నాకు ఇల్లు పూరగానికే నాకు ఆర్థికంగా సాయం చేయాలి మన ముఖ్యమంత్రి సార్, అంతే. ఓకే, సో అంటే చాలా మంది ఆ వైరల్ అయిన తర్వాత కూడా చెప్పిన నెగిటివ్ ఎక్కువ అవుతుంది, అంటే పాజిటివ్ కన్నా ఆ కావాలని చెప్పి చేస్తున్నారు మొగలయ్య అని చెప్పి కూడా వార్తలు. మీరు ఏం చెప్తారు? అట్లా కాకుండా కావాలని చేస్తున్నారంటే కావాలని నీకు చూపించిన, ఇప్పుడు చూసినావా ఎట్లా ఉంది, ఎంత పని ఉందా లేదా? మరి ఊరికే బిల్డింగ్ బయటంగా చూస్తే రంగు మస్తుగానే పడుతుంది, లోపల దొరుకుతుంది, ఏం లేదు. నిన్న చూసినావు కదా, ఇప్పుడు ఇల్లంతా చూసిండ్రు ఎట్లా ఉంది, నా పిల్లల పరిస్థితి ఇది, నేను గిట్లా ఉండా, నాకు ఎవరు సాయం చేయకపోతే ఉన్న ఇల్లు అమ్ముకుంటా, కేసీఆర్ సార్ పెట్టిండు తిన్నాం అనుకుంటా అమ్ముకుంటాం, అంతే తెగపడే ఉన్నా నేను. ఓకే, సో రైట్, చివరిగా ప్రజలకు ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏం చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రజలకు కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ దేశం ప్రజలకు కానీ నేను అవార్డు వచ్చినాము, నాకు గుర్తింపు వచ్చుకోము, నాకు ఈ పాట పాడినాకనే నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, ఈ పాట పాడినాకనే నాకు సాయం అందిందని. నమస్కారం, సంతోషం. ఓకే, సో వ్యూయర్స్ చూడొచ్చు, ఎందుకంటే మనం అడిగినాం, ఎందుకంటే ఆ 2 days బ్యాక్ నుంచి కూడా మళ్ళీ బాగా ట్రోల్ అవుతున్న వీడియో, కిన్నెర మొగలయ్య గారు కూడా పనికి మేస్త్రి పనికి వెళ్తున్నారు, దాని దగ్గర డబ్బులు లేక రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం అందిస్తలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు తనకి పెన్షన్ వచ్చేది, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కిన్నెరేస్తే పాట పాడితే ఏమంటారు అంటే, నువ్వు ఇంత పెద్ద పాట పాడి పద్మశ్రీ అవార్డు వచ్చింది, నువ్వు పళ్ళ పాట పాడుతున్నావు, బాధలు రాని పేపర్ కేసిర్రు అన్నాడు ఆ చెంపేట్ల. మళ్ళీ అవెందుకు బాధలు అని కిన్నెర కూడా బంద్ పెట్టినా, కిన్నెర కూడా బంద్ పెట్టారు ఇప్పుడు, ఎందుకంటే మరి అది వేస్తే నువ్వు ఇంకా పాట పాడుతున్నావు, ఇంత పెద్ద అవార్డు పొంది, నడిస్తే నడవనిస్తలేదు, నువ్వు కారు తిరగాలి అంటారు. నేను కార్యాడ తెచ్చుకొని తిరుగుతాం ఉత్తగానే. అంటే తాతల నుంచి వస్తుందని చెప్పారు, తాత ముత్తాతలది, అది 500 తరాలు వస్తుంది. ఇప్పుడు నాకు ఆ సోటు వచ్చింది అనుకో, అక్కడ ఎక్కడ ఇచ్చినా సరే ఆ సోటుకు పోయి ఆ సోట్లో ఇల్లు కట్టుకుంటా, ఆ సోట్లో ఉంటా. మరి కిన్నెర వాయించవా? ఆ కిన్నెర నా ఉన్నంతకాలం నేను నాచుకుంటాను, నా కిన్నెర నాకు. ఓకే, సో నెక్స్ట్ జనరేషన్స్ రెడీ చేసినా మరి? నెక్స్ట్ నా కొడుకు నేర్చుకోవాలి, ఎవడన్నా ఒకడు, 4 పిల్లలు ఉంటారు కదా అనుకుంటున్నాను, వాళ్ళ దయంగా నెక్స్ట్ ఇప్పుడు కిన్నెర కూడా వాయించడం బంద్ అవుతుంది అంటూ, ఇంకా మరి ఇంకెవరికి నేర్చుకుంది ఏం చేద్దాం. అంటే మీరు అనుకున్నారా, అంటే దాని వల్ల మీకు ఇంత పేరు వచ్చింది ఆ కిన్నెర వల్ల? నేను అనుకోలే మాట, నేను అనుకోలే, నా పిల్లలు అనుకోలే, నేను అనుకోలే. సో కిన్నెర ఇక కొనసాగిస్తారా లేకుంటే ఆపేస్తారా? ఆపను, నా జీవితం ఉన్నంత వరకు వేస్తాను. నీ తర్వాత జనరేషన్ రెడీ చేసిన నా పిల్లలే ఇంకేం నేర్చుతున్నారు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నా కిన్నెర మీ దగ్గర? 500 సంవత్సరాల నుంచి అది అట్లే వాడుతున్నారు. వాడుకుంటారు. ఓకే, తాతల తర్వాత లాస్ట్ మీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు. సో నెక్స్ట్ మీ వారసుని రెడీ చేయాలంటావు? చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ మొగలయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వ్యూయర్స్ చూసారు కదా, సో మనం మాట్లాడినాం, వీడియోస్ చాలా ట్రోల్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా. పెద్ద ఎత్తున కిన్నెర మొగలయ్య కూడా పనికి వెళ్తున్నాడు, మేస్త్రి పనికి వెళ్తున్నాడు, తన దగ్గర ఆ డబ్బులు లేవు, రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తున్నాం పెద్ద ఎత్తున వార్తలకి. ఈరోజు మన ఇంటర్వ్యూ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి సమాధానం దొరికింది అనుకోవచ్చు. ఎందుకంటే తన దగ్గర అంటే బయటకు వచ్చి మేము కూడా చూస్తాము, 4 floor బిల్డింగ్ ఉంది, ఏం తక్కువ అని చెప్పి అనుకున్నాము. లోపలికి వచ్చినాక అర్థమైంది ఎక్కడ పని అక్కడే ఉన్నట్టు తనకి. మనం మాట్లాడుతుంటే కూడా మొగలయ్య గారు లైవ్లో మనకి చూపించడం జరిగింది. సో ఆ 4 కొడుకులు కాబట్టి 4 floorలు వేసినా అని చెప్పి కూడా తను చెప్పడం జరుగుతుంది. సో ఇది ఆ ఇంటర్వ్యూ. ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ ఇంకోటి ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అని.